పవన్ కళ్యాణ్ దృష్టి అంతా సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ప్రజా పరిపాలన గురించి పట్టించుకోవట్లేదు. బాబోరి నిర్ణయం ఓకే అనుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆచరిస్తారు. బాబోరికి తెలియకుండా ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉన్నా లేనట్టే అనే విధంగా ఉంది. రీసెంట్గా ఎక్కడ మీ జగన్ అన్నాడు. జగన్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడికి బందోబస్తు పంపిస్తాడు. జగన్ ఎక్కడా గ్యాదర్ అవ్వకూడదు, జనంలో కలవకూడదు. ఎందుకంత భయం? ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది, కానీ ఇప్పటి నుంచే ఉత్సాహం. కనపడకపోతే కనపడలేదంటాడు. ఎక్కడికైనా వెళ్ళి పరామర్శకో దేనికో వెళ్తే అక్కడికి గుంపులుగా పోలీసులు బస్సుల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరిని కలవనియరు. సార్ బండెక్కండి, సార్ బండెక్కండి, ఇంటికి వెళ్ళండి. ఇది పరిస్థితి. అసలు నేను ఇంకోటి ఏదో చెప్పదలుచుకున్నాను. ఆడవాళ్ళ సంరక్షణ విషయంలో ఏమీ చేయలేడంట పవన్ కళ్యాణ్ గారు. ఆడవాళ్ళ మీద అన్యాయం ఏదైనా జరిగితే దానికి స్పందించాల్సింది సమాజమేనంట. ఆయన బొచ్చు పీకడానికి ఉన్నాడు. దేనికి ఓట్లు వేయించుకున్నాడు ఆయన? చేతిలో పవర్ ఉంటే ఏదైనా చేయగలను, ఇంకా ఎక్కువ చేయగలను అని కూర్చాడు ఒకప్పుడు. ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని యూజ్ చేసుకోలేని పరిస్థితి. అసలు డిప్యూటీ సీఎం అంటేనే లేబర్ పని. చంద్రబాబు నాయుడు చెబితేనే చేయాలి పనులు. డిప్యూటీ సీఎం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు జపాన్కి వెళ్ళాడు. ఒక ఫిజికల్ మీట్కి వెళ్ళాల్సి ఉంది. ఏ షిప్ను సీజ్ చేయాలి, మనోడికి బాగా అలవాట్లే. ఫిజికల్గా అంటే డైరెక్ట్గా మనిషే వెళ్ళాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు లేరు కాబట్టి ఈ కొత్తగాడు వెళ్ళాలి. ఇదే డిప్యూటీ సీఎం పని. అసలు పని ఏంటి? ఆయన పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి పిఠాపురం ప్రజలకు అన్నదన్నుగా ఉండాలి. అది చేసుకున్నా చాలు. అది చేయకపోయినా అక్కడ జనం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ కులపోళ్ళే, వాళ్ళ క్యాస్టోళ్ళే కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒకప్పుడు ఏం చెప్పాడు? ఉప ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పాడు? ఆడవేళ్ళ మీద కన్ను ఎత్తాలంటే కూడా కన్ను పీకేస్తా, పేగులు పీకుతా, మెల్ల వేసుకుంటా అని చెప్పాడు. మొన్న ఏం చెప్పాడు? ప్రతి వారికి మేము సెక్యూరిటీ ఇవ్వలేం, ప్రతిదానికి స్పందించలేం, అందరికీ న్యాయం చేయలేం. కాబట్టి మీరే సమస్యలు పరిష్కరించుకోవాలి, మేము బొచ్చు పీక్కుంటాం ఒకరిదొకరు అని చెప్పాడు. శభాస్ చంద్రబాబు నాయుడు, శభాస్ పవన్ కళ్యాణ్ గారు. తొందరలో మీకు వెళ్ళిపోయే రోజు ఉంది. సో ఇదనమాట నా ఒపీనియన్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.